హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. ఇప్పుడు నేను మీకు రామాయణంలో కాండలు అడిగినప్పుడు ఎలా జవాబు రాయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. నేను ఆల్రెడీ బాలకాండకు సంబంధించి ఏమేమి వస్తాయో చెప్పాను. ఇప్పుడు అయోధ్య కాండకు ఎలా రాయాలో చెప్తాను. ఇక్కడ దశరథ మహారాజు ఏమనుకుంటాడు? రాముణ్ణి యువరాజు చేయాలని అనుకుంటాడు అని వచ్చిందనుకోండి, పట్టాభిషిక్తుని చేయాలి అనుకుంటే అది అయోధ్యకాండ అవుతుందన్నమాట. ఆ వార్త వినగానే అందరూ సంతోషించారు అని వచ్చినా కూడా అయోధ్యకాండనే వస్తుంది. తర్వాత ఈ యొక్క వార్తను విని అయోధ్య నగరము తనను తాను అలంకరించుకోయింది అని వచ్చినా కూడా అయోధ్యకాండ అని రాయండి. తర్వాత అయోధ్యకాండ అంతా కూడా కాంతులతో నిండింది అని వచ్చినా కూడా మీరు అయోధ్యకాండ అని రాయొచ్చు. తర్వాత ఇక్కడ ఎవరు? కైకేయి కూడా రాముని యొక్క పట్టాభిషేకం గురించి వార్త విని మొదట ఏం చేసింది? చాలా సంతోషించింది అని వచ్చినా కూడా అయోధ్యకాండ అని రాయండి. తర్వాత ఈ కైకేయికి మందర ఏం చేసింది? దుర్బోధ చేసింది. ఇవన్నీ దుర్బోధ చేసిందని వచ్చినా కూడా మీరు అయోధ్యకాండ అని రాయండి. అంటే మందర మాటలు విని తర్వాత ఈ యొక్క కైకేయి దశరథుణ్ణి 2 వరాలు కోరడము వచ్చినా కూడా మీరు అయోధ్యకాండ అని రాయండి. ఇప్పుడు దశరథ మహారాజును ఏమని కోరికలు కోరింది? మొదటిది రాముణ్ణి అడవులకు వెళ్ళమని పంపమని, తర్వాత భరతుణ్ణి రాజును చేయమని 2 వరాలు కోరడము జరిగింది. ఈ యొక్క మాట వినగానే దశరథుడు ఏమైపోయాడు? కుప్పకూలిపోయాడు అని వచ్చినా కూడా అయోధ్యకాండ అని రాయండి. తర్వాత దశరథ మహారాజు మరణించాడు అని వస్తే కూడా అయోధ్యకాండ అని రాయండి. తండ్రి మాటకు రామ లక్ష్మణులు సీత ముగ్గురు ఏం చేశారు? వనవాసానికి బయలుదేరారు అని వచ్చినా కూడా మీరు అయోధ్యకాండ అని రాయండి. వీరితో పాటు ప్రజలు కూడా, సుమంతుడు వీళ్ళంతా కూడా వెంట పోతారు కదా, అది వచ్చినా కూడా అయోధ్యకాండ అని రాయండి. ఇలా వనవాసానికి బయలుదేరారు అని వస్తే అయోధ్యకాండ వస్తుంది. తర్వాత రామ లక్ష్మణ సీతమ్మను గుహుడు గంగను దాటించాడు అని వచ్చినా కూడా అయోధ్యకాండ అవుతుంది. తర్వాత రామ లక్ష్మణ సీతమ్మ ముగ్గురు సీతారామ లక్ష్మణులు భరద్వాజ ఆశ్రమాన్ని సందర్శించారు అని వస్తే కూడా మీరు అయోధ్యకాండ అని రాయండి. తర్వాత భరతుడు తన తల్లి చేసినటువంటి తప్పును తెలుసుకొని రామునికి వెతుక్కుంటూ వచ్చి అతనిని తిరిగి రమ్మని అడగడము అవి వచ్చినా కూడా మీరు అయోధ్యకాండ అని రాయండి. అప్పుడు రాముడు ఏం చేస్తాడు? తన యొక్క పాదుకలను ఇచ్చి పట్టాభిషేకం చేయమని చెప్తాడనమాట. నేను రాను, నా బదులు పాదుకులకు పట్టాభిషేకం చేయని చెప్తాడనమాట. అంటే నేను వచ్చేంత వరకు రాజ్యపాలన అనేది భరతుడు నేను చేయనన్నందుకు అతను అలాగా అన్న యొక్క పాదుకలను పెట్టి రాజ్యాన్ని పాలిస్తాడనమాట. ఇలా వచ్చినా కూడా మీరు ఏం చేస్తారు? అయోధ్యకాండ అని రాయండి. తర్వాత అత్రి అనసూయలు సీతమ్మకు దివ్యాభరణాలు ఇచ్చినారు. అత్రి అనసూయ దంపతులు సీతమ్మకు దివ్యాభరణాలు ఇచ్చినారన్న కూడా అయోధ్యకాండ అని రాయండి. తర్వాత సీతారామ లక్ష్మణులు అరణ్యంలోకి అడుగు పెట్టారు అని వస్తే కూడా మీరేం చేస్తారు? అయోధ్యకాండ అని రాయండి.